హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అపాయింట్మెంట్స్ గురించి చూసుకోబోతున్నాము. లాస్ట్ 6 మంత్స్ జనవరి నుంచి 2025 జూలై వరకు ఇప్పటి వరకు ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ హూ ఈజ్ వాట్ అనే వీడియో మనం క్లియర్గా చూసుకుందాము. ఆల్రెడీ 6 మంత్స్ కంపైలేషన్ నేను మీకు అవార్డ్స్ అండ్ హానర్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, దాని తర్వాత సమ్మిట్స్, స్పోర్ట్స్, డేట్స్ అండ్ థీమ్స్, బ్రాండ్ అంబాసిడర్స్ ప్రతిదీ నేను మీకు ఆల్రెడీ వీడియో చేసి ఇచ్చాను. మంచి మెమరీ హింట్స్తో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా మంచి ఇమేజెస్తో నేను మీకు క్లియర్గా వీడియోస్ చేసి ఇచ్చాను. ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మనం అపాయింట్మెంట్స్ గురించి చూసుకుందాము. లాస్ట్ టాపిక్ అవార్డ్స్ రేపు చూసుకుందాము. 6 మంత్స్ కంపైలేషన్ అయిపోతుంది. అపాయింట్మెంట్స్ లాస్ట్గా తీసుకురావడానికి రీజన్ ఏంటంటే అపాయింట్మెంట్స్ చాలా వరకు మారిపోతూ ఉంటారు. ఇవాళ ఒక అపాయింట్మెంట్ ఉంది అంటే, ఇవాళ ఒక సీఈఓ ఉన్నారు అంటే, రేపు పొద్దునే వేరే ప్రాబ్లం అయ్యి వేరే గొడవ అయ్యో సీఈఓ మారిపోతూ ఉంటారు. సో ఇలాంటి కోసం ఎగ్జామ్ 1 వీక్ 10 days ముందే అపాయింట్మెంట్స్ లాంటి టాపిక్స్ కవర్ చేసుకోవాలి మనం. ఓకే, చూసుకున్నాం అనుకుంటే ఫస్ట్ ఈ అపాయింట్మెంట్స్లో మీకు రీసెంట్గా ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారు చూస్తున్నారు. గవర్నర్స్ ఎవరు, లేదంటే ఢిల్లీ సీఎం ఎవరు, ఢిల్లీ గవర్నర్ ఎవరు, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో చాలా అడుగుతున్నారు. బ్యాంకింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్. వీడియో మొత్తాన్ని చూడండి. ఎక్కడైనా డౌట్ వచ్చిందంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసికి రీసెంట్ అపాయింట్మెంట్ ఎండీసీఓగా మనకి ఆర్ దొరస్వామి గారు అపాయింట్ అయ్యారు. రైట్, ఎల్ఐసి మనకి ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1956, హెడ్ క్వార్టర్ ముంబై. ఇవన్నీ నేను మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కింద స్లైడ్లో ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను మీకు మేజర్ ఎలిమెంట్ ఏంటి గుర్తుండదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎవరు అపాయింట్ అయ్యాడు? దొరస్వామి గారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకుంటారు? దూరదృష్టి ఉన్నోళ్ళు. ఓకే, దూరదృష్టి అంటే చనిపోయిన తర్వాత వచ్చే డబ్బుల గురించే కదా దూరదృష్టి అనేది చూసేది. సో ఇలా దూరదృష్టి ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి దొరస్వామి గారు, దొరస్వామి ఇలా సింపుల్గా ఇంటర్లింక్ చేసుకోండి. ఆయన్ని ఉద్దేశించి కాదు, ఎవరిని ఉద్దేశించి కావు. మనం గుర్తుపెట్టుకోవడానికి, మనం చక్కగా ఎగ్జామ్ రాయడానికి ఇవన్నీ మెమరీ హింట్స్ నేను మీకు తయారు చేసేది. రైట్, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే దొరస్వామి గారి తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషను హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హెచ్యుఎల్కి సంబంధించి మనకి ఫస్ట్ ఉమెన్ ఎండి అండ్ సిఇఓగా మనకి చూసుకున్న ప్రియా నయర్ గారు మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. సో చూసుకున్నాం అనుకుంటే యూనిలివర్కి సంబంధించి మనం సింపుల్గా కోడింగ్తో మన ప్రియతమైన వస్తువు ఏంటంటే బాడీలో లివర్ అన్నట్టు. ఓకేనా, హార్ట్ ప్రియమైన వస్తువు, కాకపోతే ఇప్పటి నుంచి లివర్. అందుకనిగా ఆల్కహాల్ తాగొద్దు అనేది అలవాటు ఉన్నోళ్ళు ఆపేసేయండి. లివర్ మన ప్రియతమైన వస్తువు. ఐ లవ్ మై లివర్ అండ్ ఐ డోంట్ డ్రింక్ ఆల్కహాల్ అని చెప్పి ఒక మోటో ఒకటి ఇవాళ నుంచి అనుకుందాం. ప్రియతమైన వస్తువు ఐ లవ్ ప్రియా నయర్ గారు, యూనిలివర్ సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇలా మంచి మెమరీ హింట్స్తో కోడింగ్తో ఆల్రెడీ కోర్సెస్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఎగ్జామ్కి మన దగ్గర యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ 20 టాపిక్స్ మంచి మెమరీ హింట్స్తో నేను మీకు అక్కడ కోర్సు జస్ట్ 149, 199కి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, దాంతోపాటు పీడిఎఫ్లు, అదే కాదు ఫుల్ లెంత్ కోర్స్ కావాలనుకుంటున్నారు 300కు పైగా స్టాటిక్ టాపిక్స్ అండ్ ఫ్యాక్చువల్ కరెంట్ అఫైర్స్, ప్రతిదీ డెప్త్ కావాల్సిన చోట డెప్త్ అండ్ ఫ్యాక్చువల్ కావాల్సిన చోట మెమరీ హింట్స్తో నేను మీకు కోర్సెస్ అవైలబుల్ చేశాను. రైల్వేకి సంబంధించి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఇలా యూపీఎస్సి, ఏపీపీఎస్సి, హైకోర్టు, ఏ ఎగ్జామ్ అయినా సరే దానికి సపరేట్ వీడియోస్, పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో 500, 600 బిలోనే మన దగ్గర ప్రైజెస్ ఉంటాయి. హెవీ ప్రైజెస్ పెట్టుకోవడం ఇలా ఉండదు మన దగ్గర. సో ఒకసారి చూడడానికి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో వచ్చాను. స్కై అకాడమీ అని చెప్పి ప్లేస్టోర్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ చూసుకోవాలనుకుంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ సంబంధించి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ గారు సోనాలి మిశ్రా గారు కనిపిస్తూ ఉన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇలా ఫస్ట్ ఉమెన్ అనేది ఎక్కడైనా వచ్చింది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ అవుతుంది అది. సో ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఎవరున్నారయ్యా అంటే సోనాలి మిశ్రా. ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సోనా అంటే ఏంటి? పడుకోవటం అంటే కదా. సోనా, పీనా, ఖానా అంటూ ఉంటాం కదా. సోనా అంటే పడుకోవటం. ట్రైన్ ఎక్కారు అంటే రైల్వే ప్రొటెక్షన్. ట్రైన్ ఎక్కారు అంటే మీరు ప్రొటెక్షన్ ఉండాలి అంటే, ప్రొటెక్ట్గా ఉండాలి అంటే నిద్రపోకండి. ట్రైన్లో పడుకున్నారా, ఎవరో ఒక దొంగలు వచ్చి ఏదో ఒకటి చేసి వెళ్తారు. డబ్బులు కాజేయడం కానీ, బ్యాగులు కాజేయడం కానీ. ట్రైన్ మిస్ అవుతుంది, స్టేషన్ కూడా మిస్ అయిపోతుంది. ఓకే, ఎక్కడ హైదరాబాద్లో దిగాల్సిన వాళ్ళు ఏం చేస్తారు? దాని పక్కన మహారాష్ట్రలో వెళ్ళి దిగుతారు. ఓకేనా, ఒక సెంటర్ కాకుండా ఇంకో సెంటర్. ఏం చేస్తే సోనా నిద్రపోతే. రైల్వే ప్రొటెక్ట్గా ఉండాలి అంటే నిద్రపోకండి. ఇలా మంచిగా సోనాలి ఇలా సింపుల్గా సిమిలర్ సౌండింగ్ వర్డ్తో మీరు గుర్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే పరాగ్ జైన్ గారు మనకి అపాయింట్ అవ్వడం కనిపిస్తూ ఉంది. చాలా ఇంపార్టెంట్ పరాగ్ జైన్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంబంధించి పరాగ్ జైన్ గారిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ వచ్చేసి ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్ఏఐకి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే న్యూ చైర్మన్ శైలేష్ సి మెహతా గారు మనకి అపాయింట్ అవ్వడం కనిపిస్తూ ఉంది. శైలేష్ సి మెహతా గారు మనం సింపుల్గా ఫెర్టిలైజర్స్ ఎక్కడ వాడతారు? అగ్రికల్చర్లో వాడతారు. అగ్రికల్చర్ చేయడానికి సిగ్గుపడకూడదు, షై ఉండకూడదు. చాలా ఉన్నతమైన పనది.
ఓకేనా. నలుగురికి అన్నం పెట్టే పని కాబట్టి సిగ్గుపడకూడదు. మీరేం చేస్తుంటారు, సాఫ్ట్వేర్ చేయాలి లేదా నేను అగ్రికల్చర్ పని చేయడం ఏంటి, ఇలా కాదు, సిగ్గుపడకూడదు. ఎప్పుడైనా అగ్రికల్చర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఫెర్టిలైజర్స్ షై ఉండకూడదు అగ్రికల్చర్లో, శైలేష్ సి మెహతా ఇలా. ఓకే, ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే సంసద్ టీవీకి మనకి న్యూస్ ఈఓగా ఉత్పాల్ కుమార్ సింగ్ గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. సంసద్ టీవీ టీవీలో కనిపించడానికి ప్రతి పలం ప్రతి నిమిషం కష్టపడుతూ ఉంటారు. ప్రతి పలం ప్రతి నిమిషం చాలామంది కష్టపడుతూ ఉంటారు టీవీలో కనిపించడానికి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేదంటే మనకి ఏ పాల్ గారిని తీసుకోండి, గౌరవమైన ఉన్నతమైన వ్యక్తి, ఎప్పుడు మనకి టీవీలో మనకి న్యూస్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అవునా, కేఏ పాల్ గారు. అలా సింపుల్గా ఉత్పల్ గారిని కేఏ పాల్తో లింక్ చేసుకొని అలా సన్సెట్ టీవీ, అలా సింపుల్గా టీవీ నైన్ అన్నట్టు ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. వీడియోకి సంబంధించి పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, టెలిగ్రామ్ ఛానల్లో. ఇలా యాజ్ ఇట్ ఈస్ మీకు అదే పీడిఎఫ్ కనిపిస్తుంది. ప్రింటబుల్ ఫార్మాట్లో కూడా నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, చూడడానికి ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎవరయ్యా అంటే మనకు చూసుకున్నాం అనుకుంటే మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్, యూనియన్ మినిస్టర్ మనకి భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోవడానికి అవసరం లేదు, కాకపోతే చెబుతున్నాను. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అంటే తెలిసిందే కదా, మనకి ఏవైతే మేజర్ బిగ్ క్యాట్స్ ఎవరు, స్నో లిపార్డ్, లయను, దాని తర్వాత మనకి నార్మల్ లిపార్డ్, జాకోవరు, పూమా, చీతా, ఏవైతే బిగ్ క్యాట్స్ ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడానికి మనకి ఎవరున్నారయ్యా అంటే భూపేంద్ర యాదవ్ గారు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్కి సంబంధించి చైర్మన్గా అపాయింట్ అయ్యారు. భూమికి సంబంధించి భూపేంద్ర గారు మనకి చైర్మన్గా కనిపిస్తున్నారు. భూపేంద్ర గారు ఎన్విరాన్మెంట్, భూమి, ఇలా సింపుల్గా లింక్ చేసుకొని గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే హర్యానా గవర్నర్గా ఎవరున్నారయ్యా అంటే అసీం ఘోష్ గారు కనిపిస్తూ ఉన్నారు. హర్యానా హరి ఆ దేవుడు ఎక్కడుంటారయ్యా అంటే మనకి అసీం అంటే ఆకాశం. అసీం అనే సౌండింగ్ వర్డ్ ఆకాశంతో సౌండింగ్ వర్డ్, సిమిలర్ సౌండింగ్ వర్డ్. ఆ ఆకాశంలో ఉన్న హరినాథుడు దేవుడు అన్నట్టు ఇలా సింపుల్గా సిమిలర్ సౌండింగ్ వర్డ్తో ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఫన్నీగా కామిక్గా అనిపించిన ఎగ్జామ్లో మీకు అసీం ఘోష్ పేరు హర్యానా గవర్నర్ అనగానే అసీం ఘోష్ అని కనిపింగ్లోనే మీకు చాలా సింపుల్గా స్ట్రైక్ అవుతుంది. కింద 3 పేర్లు పక్కన పెట్టేసి స్పీడ్గా టిక్ చేసి వచ్చేస్తారు, అంత సింపుల్గా. ఓకేనా. సో బిగ్ క్యాట్ అలయన్స్ గురించి చెప్పాను. భూపేంద్ర గారు ఎంత సింపుల్గా గుర్తుంటారు, భూమికి సంబంధించి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, భూపేంద్ర ఎన్విరాన్మెంట్. ఇలా సింపుల్గా టిక్ చేసి టైం చాలా తక్కువ పడుతుంది. అయినా మీరు రివిజన్ చేయడానికి కూడా ఈ కోడింగ్తో చదివారంటే రివిజన్ కూడా చాలా తక్కువ సమయం పడుతుంది మీకు. అవునా, ఫ్యాక్చువల్ సబ్జెక్ట్స్ ఎంత టైం పడుతుంది మీకు రివిజన్ చేయడానికి, గుర్తుండవు అసలు. కానీ వందల వేల ఫ్యాక్ట్స్ కూడా ఇలా కోడింగ్తో చదివితే సింపుల్గా గుర్తుండిపోతుంది. గోవా గవర్నర్ ఏవయ్యా అంటే మనకి అశోక్ గజపతి రాజు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మీరు గోవాకి వెళ్ళారు అంటే ఒక రాజులా ఉంటారు. అవునా, అక్కడ బీచ్లు, రిసార్ట్స్, పబ్స్, తినటం, తాగటం, తిరగటం, ఒక రాజులా ఉంటారు. అవునా, సో అలా గోవా రాజు అన్నట్టు మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. లేదా అశోక చక్రవర్తి పక్కనే మహారాష్ట్ర, లింక్ అయిన టాపికే, అలా అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి సంబంధించి చైర్మన్గా డాక్టర్ అజయ్ కుమార్ గారు. ఓకే, విజయాలు పరాజయాలు యూపీఎస్సీ ఐఏఎస్ రాసే వాళ్ళందరికీ కామనే. విజయం వచ్చిందా జయజయలు కొడతారు, పరాజయం వచ్చిందా మళ్ళీ కష్టపడతావు, నెక్స్ట్ విజయం వస్తే జయజయలు కొడుతూ ఉంటారు. యూపీఎస్సీ ఒక్కసారి ఐఏఎస్ అయ్యావా జయజయలే అజయ్ గారు, సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ సెక్రటరీగా మనం చూసుకున్నాం అనుకుంటే న్యూ ఫైనాన్స్ సెక్రటరీ మనకి అజయ్ సేత్ గారు కనిపిస్తూ ఉన్నారు. ఇందాక అజయ్ మిశ్రా గారు ఉన్నారు. ఇప్పుడు ఐఏఎస్ క్వాలిఫై అవ్వగానే నువ్వేమవుతావు, సెక్రటరీ పోస్ట్ వస్తుందా, ఫైనాన్స్ సెక్రటరీలు అందరూ ఎవరు ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో సెక్రటరీ ఎవరు ఉంటారంటే ఐఏఎస్లు వీళ్ళే ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఐఆర్ఎస్లు వీళ్ళే సెక్రటరీగా మారుతారు. ఓకే, అజయ్ మిశ్రాగా వచ్చిన వాళ్ళు అజయ్ సేట్గా మారిపోయారు. అజయ్ మిశ్రా ఐఏఎస్, సిమిలర్ సౌండింగ్ వర్డ్స్. అజయ్ సేతు, అజయ్ కుమారు, అజయ్ మిశ్రా, ఇలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, అజయ్ కుమార్ అజయ్ మిశ్రా కాదు, సారీ. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి వీడియోకి సంబంధించి ఇలాంటి కోడింగ్, ఇలాంటి మంచి హింట్స్తో కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, యాప్లో చూడడానికి ట్రై చేయండి. టైం వేస్ట్ చేసుకోకండి, గంటల తరబడి మీరు చదువుతూ వెళ్ళకండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఫ్యాక్ట్స్ చదవండి, రివిజన్కి అసలు టైం అవసరం ఉండదు. రెవెన్యూ సెక్రటరీగా మనం చూసుకున్నాం అనుకుంటే అరవింద్ శ్రీవాస్తవ గారిని మనం అపాయింట్ చేయడం కనిపిస్తూ ఉంది. రెవెన్యూ సెక్రటరీ. రెవెన్యూ, నీ శాలరీ ఎంత అయ్యా వాస్తవంగా చెప్పు, నీ రెవెన్యూ ఎంత వాస్తవంగా చెప్పు. చాలామంది చెబుతూ ఉంటారు నా శాలరీ, నా రెవెన్యూ నేను ఎంత సంపాదిస్తానంటే 10 లక్షలు సంపాదిస్తాను, 1 లక్ష సంపాదిస్తాను, 50,000 నా శాలరీ. అసలు అక్కడ నిజంగా చూసామనుకుంటే, వాస్తవంగా చూసామంటే 20,000 30,000 సంపాదిస్తూ ఉంటాడు. అందులో రూమ్ రెంట్లో ఎన్ని కట్టుకుంటా చేతికి 5,000 మిగులుతాయి. అవునా, సో ఇలా కామిక్ వేలో మీరు గుర్తుపెట్టుకోండి. నీ రెవెన్యూ ఎంత అంటే వాస్తవంగా చెప్పడం, ఇలా సింపుల్గా సిమిలర్ సౌండింగ్ వర్డ్తో గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్కి సంబంధించి మనకి డైరెక్టర్ జనరల్
మంగిలాల్ జాద్ గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. మ్యాన్ ఇందాక నేను మీకు చెప్పాను షై ఉండకూడదు అని చెప్పి, అగ్రికల్చర్ చేసేటప్పుడు ఫెర్టిలైజర్స్ అగ్రికల్చర్ షై ఉండకూడదు. అలానే మాంగిలాల్ అగ్రికల్చర్కి సంబంధించి నువ్వు యాజ్ ఏ మ్యాన్గా, యాజ్ ఏ లేడీస్ కూడా చేస్తూ ఉంటారు అనుకోండి అగ్రికల్చర్, ఎక్కువ శాతం మగవారే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా అగ్రికల్చర్ ఫీల్డ్స్లో, దానికోసం అని చెప్తూ ఉన్నాను. సో మ్యాన్కి సిమిలర్ సౌండింగ్ వర్డ్ హ్యూమను, అగ్రికల్చర్ ఇలా ఇంటర్లింక్ చేసుకోండి. పొలాల్లో యాజ్ ఏ మ్యాన్గా నేను వెళ్ళి కష్టపడతాను, ఎప్పుడు షై ఉండకూడదు, ఇలా సిమిలర్ సౌండింగ్ వర్డ్ గుర్తుపెట్టుకోవచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సార్ మనం చూసుకున్న హానరబుల్ సిజేఐ గారు బిఆర్ గవాయి గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓకే, మనకి భూషణ్ రామకృష్ణ గవాయి గారు కనిపిస్తూ ఉన్నారు. సో రామకృష్ణ, ఆ రాముడు కృష్ణుడు, అలానే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ నీకు న్యాయమే చేకూరుస్తారు. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఆకాశవాణి న్యూస్, ఆల్ ఇండియా రేడియో అంటూ ఉంటాం, ఆల్ ఇండియా రేడియో న్యూస్ అని చెప్పి అంటాము. డైరెక్టర్ జనరల్ ఎవరా అంటే మనకి మౌస్వామి చక్రవర్తి గారు. ఓకే, రేడియో గుర్తుందా? రేడియో చూడంలోనే మీ మైండ్లో ఏం గుర్తొస్తుంది? చక్రాలు గుర్తొస్తూ ఉంటాయా? రేడియో చూడంలోనే చక్రాలు గుర్తొస్తూ ఉంటాయి కదా, ఇమేజ్లో ఇచ్చాను చూడండి కావాలంటే. ఆ చక్రాలు గుర్తొస్తూ ఉంటాయి. చక్రవర్తి సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ గుర్తుపెట్టేసుకోవచ్చు రేడియో. నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAIకి చైర్మన్గా సంతోష్ కుమార్ యాదవ్ గారిని చూశారు. హైవేలో మంచిగా కార్ వేసుకొని సంతోషంగా మంచి ఆ గాలిని ఆస్వాదిస్తూ మంచిగా సాంగ్స్ మూవీ పెట్టుకుంటూ వెళ్తున్నట్టు కాస్త ఊహించుకోండి. సంతోష్ కుమార్ యాదవ్ గారు సింపుల్గా గుర్తుండిపోతారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మినిస్టర్ ఎవరు? ఒకసారి నాకు గడగడ సౌండ్ వస్తుందా లేదా మీరు బండి మీద వెళ్ళేటప్పుడు అనేది చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ కూడా చేయండి మినిస్టర్ ఎవరు. రైట్, నెక్స్ట్ నేషనల్ హైవే మినిస్టర్ తర్వాత మనం చూసుకుంటే నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ గారి తర్వాత చూసుకుంటే నేషనల్ టర్మరిక్ బోర్డు ఏంటయ్యా అంటే ఫస్ట్ చైర్మన్ ఎవరయ్యా అంటే మనకి పల్లి గంగారెడ్డి. ఓకే, పల్లె గంగారెడ్డి. సో సింపుల్ గుర్తుపెట్టేసుకోవచ్చు. మీకు ఏదైతే మీరు పసుపు నీళ్లు జల్లుతూ ఉంటారా, పసుపు గంగాజలం నీళ్లు జల్లుతూ ఉంటారా, పసుపు గంగాజలం, సిమిలర్గా గంగాని పసుపు నీళ్ళని నేషనల్ టర్మరిక్ బోర్డ్ని లింక్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. వీడియోని లైక్ చేస్తూ వెళ్ళండి, కంటెంట్ నచ్చుతూ ఉంటే ఈ ఇమేజెస్ ఈ కోడింగ్ మీకు తయారు చేసి ఇస్తున్నాను. ఇలానే ఇంకా చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ మీరు షేర్ చేస్తూ ఉంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అశుతోష్ అగ్నిహోత్రి గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఫుడ్ ఆకలి వేసిందంటే లోపల కడుపులో మంచి అగ్ని వస్తూ ఉంటుంది, అవునా? ఓకే, ఇలా సిమిలర్ సౌండింగ్ వర్డ్తో మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. అగ్నిహోత్రి, అగ్ని, ఫుడ్. లేదంటే అగ్నితోనే కాలుస్తారు కదా ఫుడ్ తయారు చేయాలంటే, ఏం చేయాలి? అగ్ని కావాలి కదా ఇంట్లో రైస్ కుక్ చేయాలంటే. అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు స్వీడాన్ అని చెప్పి చూసుకుంటే అంబాసిడర్ అనురాగ్ భూషణ్ గారు కనిపిస్తూ ఉన్నారు. రాగం స్వీడాన్గా ఉంటుంది. ఎవరిది? అనురాగ్ భూషణ్ గారిది. స్వీట్గా స్వీడాన్లా ఉంటుంది అన్నట్టు సిమిలర్ సౌండింగ్ వర్డ్తో గుర్తుపెట్టేసుకోవచ్చు. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ CIC ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే మనకి హీరాలాల్ సమరియా. ఓకే, హీరా అంటే ఏంటి? డైమండ్. హీరా అంటే తెలుసు కదా, డైమండ్ ఉందని చెప్పి, డైమండ్ దొరుకుతుందని చెప్పి ఈ మధ్య కాలంలో ఎక్కువ న్యూస్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఆ పొలాల్లో డైమండ్లు ఉన్నాయి, ఈ పొలాల్లో ఆ కొండ మీద ఈ కొండ మీద చెప్పి ఇన్ఫర్మేషన్ డైమండ్ ఉంది, హీరా ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ బాగా చక్కర్లు కొడతా ఉంటుంది. జనాలందరూ వెళ్ళి తవ్వుకుంటూ కూర్చుంటున్నారు, అవునా? సో ఇలా సింపుల్గా హీరా ఇన్ఫర్మేషన్ కమిషనర్ సింపుల్గా ఇంటర్లింక్ చేసుకొని గుర్తుండిపోతుంది. నెక్స్ట్ CECగా చీఫ్ ఎలక్షన్ కమిషన్గా మనం చూసుకుంటే జ్ఞానేష్ కుమారు. జ్ఞానంగా ఓటు వేయాలి, తెలివిగా, జ్ఞానంగా. నెక్స్ట్ 5 సంవత్సరాలు నీ మీద ఎక్కి రాజ్యం ఏలే వాళ్ళని జాగ్రత్తగా ఎన్నుకో, లేదంటే వాళ్ళు నీ మీద ఎక్కుతారు లేదా నీతో తోడు ఉంటారు. ఎలా ఉండాలి అంటే నువ్వు జ్ఞానంగా ఎన్నుకో. జ్ఞానేష్ కుమార్ గారు సింపుల్గా గుర్తుంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా CEC. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCWకి విజయ్ కుమార్ రహాత్కర్ గారు మనకి చైర్పర్సన్గా కనిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నాం అనుకుంటే ఉమెన్స్ ప్రతి దాంట్లో విజయమే సాధిస్తున్నారు. విజయం. కిషోర్ అంటే ఏంటి? మీకు వెలుగు నింపేది ఎవరయ్యా అంటే ఆడవారు. అలానే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, లేదంటే విజయం సాధిస్తున్నారు ప్రతి రంగంలో అని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి డైరెక్టర్ జనరల్ పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ PPACకి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారయ్యా అంటే సాగర్ సింగ్ కల్సి. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. సాగరం నుంచే పెట్రోలియంని బయటికి తీస్తారు. ఆ సాగరం నుంచే మనకి పెట్రోల్ తీస్తారు. సింపుల్గా గుర్తుపెట్టేసుకునేది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి ఎవరయ్యా మనకి న్యూ చైర్మన్ అంటే వి నారాయణ గారు. నారాయణ స్పేస్ నారాయణ
సింపుల్ గుర్తుపెట్టేసుకోవచ్చు. ఆ నారాయణమూర్తి ఎక్కడ ఉంటారయ్యా అంటే, నారాయణ ఎక్కడ ఉంటారంటే స్పేస్లో ఉంటారు అన్నట్టు. లేదా నువ్వు ఎక్కువ గొడవ చేసావు లేదంటే ఎక్కువ తప్పులు చేసావంటే ఆ నారాయణ దగ్గరికి స్పేస్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అలా సింపుల్గా సిమిలర్ సౌండింగ్ వర్డ్ గుర్తుపెట్టేసుకోవచ్చు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారా అంటే జస్టిస్ వి రామ్ సుబ్రహ్మణ్యం గారు. వి రామ్ సుబ్రహ్మణ్యం. దేవుడు మానవ రూపేణా వచ్చింది రాముడు రూపంలో. హ్యూమన్ రామ్, రామ్ రామ్ సత్య. సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బికి సంబంధించి అలోక్ రంజన్ గారు కనిపిస్తూ ఉన్నారు. అలోక్ రంజన్. లోకాల్లో నువ్వు ఏ లోకంలో ఎక్కడ తప్పు చేసినా ఎన్సీఆర్బి నిన్ను వదిలిపెట్టదు. నీ క్రైమ్ రికార్డ్ అయిపోతుంది నువ్వు ఎక్కడ తప్పు చేసినా. ఒకప్పుడు అంటే ఇక్కడ తప్పు చేసి వేరే కంట్రీకి వెళ్ళిపోతాం, వేరే లోకానికి వెళ్ళిపోతాం. ఏ లోకానికి వెళ్ళినా నువ్వు చేసిన తప్పు ఎన్సీఆర్బిలో ప్రస్తుతం అన్ని కంట్రీస్కి సంబంధించి ఇంటర్లింక్ డేటాలు అవుతా ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసినా అన్ని కంట్రీస్ వెబ్సైట్స్లో అప్లోడ్ అయిపోతుంది. సిమిలర్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. అలోక్ రంజన్, లోకాల్లో ఎక్కడ తప్పు చేసినా. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీకి డైరెక్టర్ జనరల్ చూసుకున్నాం అనుకోండి అనురాగ్ గ్రాగ్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నార్కోటిక్స్, డ్రగ్స్, అనురాగ్ గ్రాగ్. సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా, చెప్పాం కదా ఎవరిని ఉద్దేశించి కావు, మనం గుర్తుపెట్టుకోవడానికే. కోడింగ్తో ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ టెలిగ్రామ్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. అండ్ మీకున్న డౌట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ట్రై చేయండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ కావాలనుకుంటారో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.